లైవ్కి తిరిగి స్వాగతం. ఏపీ మంత్రులు వాస్తవాలు చెప్పకుండా చంద్రబాబుకు భజన బృందంలా మారారన్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 81% మంది అవునని, 19% మంది కాదన్నారు. ఇక అతిథుల పరిచయం శ్రీ ప్రసాద్ రెడ్డి గారు, ప్రముఖ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్. శ్రీ రంగారెడ్డి గారు, శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీ పక్ష ఉపనేత. శ్రీ లింగారెడ్డి గారు, శాసనసభ మాజీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత. ఇక డాక్టర్ మందా జగన్నాథం గారు, టీఆర్ఎస్ సీనియర్ నేత, 4 సార్లు లోక్సభకి ఎన్నికైనటువంటి ప్రముఖులు. వారు కూడా మనతోటి చర్చలో పాల్గొంటారు. ఇక ఏపీ తెలంగాణలో ఆర్టీసీ సమ్మె విరమించిన తీరు ఆసక్తికరంగాను ఆశ్చర్యంగాను సాగింది. మరి 8 రోజుల పాటు సాగినటువంటి సమ్మె వల్ల 100 కోట్లకు పైగానే నష్టం వచ్చిందని ప్రభుత్వమే చెబుతూ ఉంది. అయితే హైకోర్టు కూడా ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కార్మిక సంఘాల మీద హక్కుల నోటీసు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో అది అలా ఉండగానే ప్రభుత్వాలు మాత్రం కార్మిక సంఘాలతో 43%, ఒకరైతే 44% ఒకరు ఫిట్మెంట్కి ఒప్పుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మరి ఈ పని ఏదో ముందే చేసుంటే బాగుండేది కదా. ఇన్ని లక్షల మందికి, రోజు 93 లక్షల మంది ఒక తెలంగాణలోనే బస్సులు ఎక్కుతున్నారని స్వయంగా కేసీఆర్ గారు చెప్పారు. అంటే ఇన్ని కోట్ల మందికి ఇన్ని రోజులు ఎందుకు ఇంత ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది? ఒక పక్క అలాగే ఏపీలో డబ్బులు లేవు, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాం, సో సమస్య లేదు, కుదరదని చెప్పిన చంద్రబాబు గారు మళ్ళీ ఇప్పుడు 43% ఎలా ఒప్పుకోగలిగారు? అంటే వాళ్ళ ప్రభుత్వం చెబుతున్నవి అవాస్తవాలా, లేక తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకున్నారా? ఈ ప్రభుత్వాల తీరుతెన్నులు ఇవి సరైన తీరులోనే ఉన్నాయా, లేదా కార్మికుల మాట ముందే ఒప్పుకుని ఉండాల్సిందా, లేదు ఇట్లాగే ఒప్పుకోవడం ద్వారానే ఈ రాజకీయాలు నడుస్తాయా? ప్రసాద్ రెడ్డి గారు. శ్రీనివాసరావు గారు, ఆర్థిక క్రమశిక్షణ గురించి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు తిలోదకాలు ఇచ్చింది చాలా కాలం అయిపోయింది. ఇప్పటికే కాదు, ఇది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, అన్ని కేంద్ర ప్రభుత్వాలు ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ తిలోదకాలు ఇచ్చాయి. అందువల్లనే ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ యాక్ట్ అనేది తెచ్చుకుని వాళ్ళు సెల్ఫ్ రిస్ట్రెయిన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయినా వాటికి మళ్ళీ రాయితీలు కావాలని, పర్మిషన్ కావాలని మన 2 రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాయి. ఈ చట్టం పరిధి నుంచి మాకు కొంచెం వెసులుబాటు కల్పించండి, ఇంకా అప్పులు చేసుకోవడానికి మాకు అవకాశం. ఇప్పటికే మనము ప్రభుత్వ యంత్రాంగం మీద కేంద్ర ప్రభుత్వం అయితే తన ఆదాయంలో 38% ఖర్చు పెడుతుందండి. ఇది చాలా ఎక్కువ యాక్చువల్గా. మనకు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టాం కానీ పరిపాలనాపరమైన సంస్కరణలు ప్రవేశపెట్టలేదు. కొత్తగా టెక్నాలజీ రావటం వల్ల పరిపాలనా వ్యయాన్ని అపారంగా తగ్గించే అవకాశం ఉన్నది. దాన్ని జోలికే పోలేదు. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కూడా ఏంటంటే తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఒకసారి తెలంగాణ ప్రభుత్వం 43% ఉద్యోగాలకు ఫిట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అలా చేయాల్సి వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులు ఖచ్చితంగా ఎక్కడ వస్తుందండి, ఎన్నికల ముందు ఎప్పుడో వస్తుంది. ఒకసారి అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు దాంట్లో పనిచేసే వాళ్ళు ఖచ్చితంగా ఊరుకోరు. ఇప్పుడు ఆర్టీసీ ఇచ్చారు కాబట్టి మరికొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయండి అవి. కానీ ఆర్టీసీ ఒక ప్రత్యేకమైన ప్రతిపత్తి ఉన్నది. ప్రపంచంలోనే అత్యుత్తమ రవాణా సంస్థలు ఆర్టీసీని కూడా ఎంచదగిన సంస్థ అండి. దాని ప్రొడక్టివిటీ బాగుంది, పనితీరు బాగుంది, సామర్థ్యం బాగుంది. నేనైతే ఎంత తీవ్రమైన దీన్నైనా కానీ ప్రభుత్వాల కంటే ఆర్టీసీ సంస్థ పనితీరు చాలా చక్కగా ఉందండి. మనకి బాధ్యతాయుతంగా పనిచేసే డ్రైవర్లు ఉన్నారు, కండక్టర్లు ఉన్నారు, సిబ్బంది ఉన్నారు. వాళ్ళకి ప్రమాదాల రేటు చాలా తక్కువ, మిగిలిన మర్యాదగా ఉండటము, ఆదాయం సంపాదించటము. వాళ్ళకి కండక్టర్లకి, డ్రైవర్లకి జీతాలు పెంచడాన్ని నేను పూర్తిగా సమర్థిస్తున్నాను. ప్రభుత్వ ఉద్యోగులకు అంత జీతాలు పెంచాలా అనే ప్రశ్న నాకు కూడా ఉంది. నిజానికి ఏంటంటే వాళ్ళకి ప్రొడక్టివిటీ మెజర్మెంట్ లేదు, అకౌంటబిలిటీ లేదు, అవినీతి చాలా ఎక్కువ. ఆర్టీసీలోనే కింది స్థాయిలో అవినీతి ఉందని మనం ఎవరూ చెప్పలేము. ఏదో విమర్శలు వస్తుంటాయి కానీ చాలా చక్కగా నడిచే సంస్థ. ఆ సంస్థ వాళ్ళు వెల్త్ క్రియేటర్స్ అండి, వెల్త్ క్రియేట్ చేస్తున్నారు సమాజానికి. దీనికి ఇన్నోవేటివ్గా, ఈ ఆర్టీసీ సంస్థను ఇన్నోవేటివ్గా ఉపయోగించుకుని ఇంకా అనేక సంస్థలు మనం డెవలప్ చేసుకోవచ్చు. ఇప్పుడు సమ్మె చేయడానికి ఇంతకాలం ఎందుకు? ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు తప్పండి, ఆర్టీసీ సిబ్బంది తప్పు కాదు. వాళ్ళ డిమాండ్ లాంగ్ ఓవర్ డ్యూ, ఇప్పటికే చేయాల్సింది. ప్రజల్ని ఇంత ఇబ్బంది పెట్టి, అంటే నేను అనుకోండి ప్రజల్ని మెంటల్గా ప్రిపేర్ చేయడానికి, మళ్ళీ మేము ఛార్జీలు పెంచుతాము అనే దానికోసం మెంటల్గా ప్రిపేర్ చేయడానికి కోసం. కానీ ఇప్పుడు మనకి రైల్వేలను ఆధునీకరించడానికి రతన్ టాటా గారి పేరున కాయకల్ప కౌన్సిల్ అని ఒకటి ఏర్పాటు చేశారండి. ఆయన ఇవాళ ఒక కామెంట్ చేశారు నిన్న, చాలా చక్కని కామెంట్. రైల్వేలను ఆధునీకరించాలంటే ఇన్నోవేటివ్ ఐడియాస్, సిబ్బందిని ప్రోత్సహించడం,
ఇక్కడ కూడా అదే విధంగా మన రెండు ప్రభుత్వాలు ఇప్పుడు జీతాలు పెంచారు, సంతోషం, వాళ్ళు సంతృప్తిగా పనిచేస్తారు. వాళ్ళకి ఇన్నోవేటివ్ ఐడియాస్ ఎన్నో చేయొచ్చండి. అమూల్ అనే సంస్థ అమూల్ అనే సంస్థ ఒక విత్తనంగా మొదలై మహావృక్షంగా అభివృద్ధి చెందింది. అక్కడ మంచి వ్యక్తులు, నాయకత్వం ఉంది. అలాగే ఆర్టీసీ నుంచి ఇన్నోవేటివ్గా ఆటోమొబైల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ పెట్టచ్చు, ఆటోమొబైల్ ఐటీఐ పెట్టచ్చు, డ్రైవింగ్ స్కూల్స్ పెట్టచ్చు. ఇవన్నీ పెట్టడం ద్వారా ఆర్టీసీ యాక్టివిటీని విస్తరించి ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నాను నేను. ప్రభుత్వాల వైఖరి, ప్రజలు పడిన ఇబ్బందుల గురించి, ప్రభుత్వాలకు బాధ్యత ఉందా లేదా? ప్రభుత్వాల వైఫల్యం అండి, ఖచ్చితంగా ప్రభుత్వాల వైఫల్యం. ప్రభుత్వాలు ఏంటంటే ప్రజా సమూహ విధానాల ద్వారా ఓట్లు రాబట్టుకోవాలి, సిబ్బంది అభిమానాన్ని, ఆర్టీసీ సిబ్బంది అభిమానాన్ని సంపాదించాలని చూస్తున్నారు. ఇప్పుడు రెండు ప్రభుత్వాల ముందు ఛాలెంజ్ ఏమిటంటే ఛార్జెస్ పెంచకుండా దీన్ని ఎఫిషియన్సీ పెంచడం ద్వారా చేయొచ్చండి. చేయటానికి అవకాశాలు ఉన్నాయి. ఏంటంటే ప్రభుత్వం ఆర్టీసీకి ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించడము, సకాలంలో చెల్లించడము, హేతుబద్ధంగా సబ్సిడీలను హేతుబద్ధం చేయడం ద్వారా. ఇది అసలు ఛాలెంజ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఇదండి. ఏంటంటే వాళ్ళు దే షుడ్ నాట్ ఇంక్రీజ్ ది టారిఫ్, దే షుడ్, అంటే దీని ఈ అదనపు భారాన్ని వాళ్ళు జీర్ణించుకోగల శక్తి ఆర్టీసీకి ఉన్నది. ఆర్టీసీకి ఫ్రీడమ్ ఇవ్వండి, మీరు చక్కగా చేయగలుగుతారు వాళ్ళు. నేను ఖచ్చితంగా చెప్పాలన్నా దేశ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫిషియెంట్ ఆర్గనైజేషన్. మీరు ఆర్టీసీ యాంగిల్లోనే మాట్లాడుతున్నారు. ఓకే, రంగారెడ్డి గారు మీరు చెప్పండి. రెండు ప్రభుత్వాలు ఈ వైఖరి వల్ల లక్షల మంది ఇబ్బంది పడ్డారు, ఎంసెట్ పరీక్షలప్పుడు ఇబ్బంది పడ్డారు. ఎందుకు ఈ రకమైనటువంటి నిర్ణయాలు చేసే ఈ ప్రభుత్వాల వైఖరి కరెక్టేనా? ప్రజలల్లో ప్రసాద్ రెడ్డి గారు అన్నట్టు కొంత వర్కర్స్ పైన జనరల్గా నెగటివ్ రావాల్సింది అనుకున్నారు. అయితే అది పాజిటివ్ వచ్చింది. అందుకని పాజిటివ్ రాగానే ఏం చేశారు? తోక ముడిసి ప్రజలకు అంత ఇబ్బందులు పెట్టారు. వాస్తవికంగా జనరల్గా ఏంటంటే ప్రజలకు కూడా వీళ్ళ పైన సింపతి ఎందుకు వచ్చినంటే, అరే వీళ్ళు పొద్దున్నా కష్టపడతారు, మొన్న 43 వాళ్ళకి ఇచ్చినప్పుడు వీళ్ళకి ఎందుకు ఇవ్వద్దని ఈవెన్ కోర్టు కూడా ఆ యాంగిల్లో మాట్లాడింది. అయితే అది చూసి మళ్ళీ మనం ఏదో చాలా వర్కర్స్ పైన మనకేదో పెద్ద అభిమానము, ప్రేమ ఉన్నది అన్నట్టు పోటీలు పడి ఆ విధానాలు తెచ్చిండ్రు. కానీ వాస్తవికంగా నా వర్కర్స్ పైన లేదు, ప్రజల పైన లేదు. అవకాశ రాజకీయాలు అనడానికి ఇదే నిదర్శనం. మళ్ళీ ఆర్టీసీ నష్టాలలో ఉన్నదని 100 కోట్లు పోయినాయి, రోజుకి ఇంత పోతున్నాయని మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెట్టినవి వాస్తవమే, వాళ్ళకి ఇబ్బందులు పెట్టినమాట వాస్తవమే. ప్రజలకు ఇబ్బందులు పెడితేనే వెళ్ళింది. తెలుగుదేశం నాయకుడు ఎవరో సిఎల్ వెంకటరావు గారే వెళ్ళాడు, హైకోర్టుకి వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళ మీద కంటెంప్ట్ నోటీసులు, కంటెంప్ట్ కేసులు పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు. అవన్నీ చేసేటివన్నీ చేసి ప్రజలలో స్పందన వస్తుంది అనుకున్నారు. వర్కర్స్కు వ్యతిరేకంగా స్పందన వస్తుంది, వీళ్ళు చేసేది తప్పులు, వీళ్ళకి సాల్తలేవా జీతాలు అని మాట్లాడుతారు. వాళ్ళు జనరల్గా ఏ సామాన్యుడైనా ఆలోచిస్తారు. మొన్ననేమో వాళ్ళకి పెంచుతుంది, వీళ్ళకేమో పెంచకపోతుంది, అంతో ఇంతో వీళ్ళు పనిచేస్తున్న వాళ్ళను వీళ్ళు చేయకపోతుంది అన్న దాని మీద ఇది ప్రభుత్వాల వైఫల్యం కాకుండా నా వర్కర్ల వైఫల్యం కాదు, ప్రజలు. ఇంకా వాళ్ళు నిన్న ముందుకెళ్ళి కొన్ని ఛానళ్ళు చూపిస్తున్నాయి, ఇది అపోజిషన్కు చెప్పబెట్టట. మేము మీ ఛానల్ అనే నేను 3 సార్లు చెప్పిన, వాళ్ళ కోరికలు నిజమైనవి, తప్పకుండా వాళ్ళ పక్షాన ఉంటాము, వాళ్ళకి అన్ని విధాలు చేస్తామని అంటాం. మేము ప్రజల పక్షాన ఉంటామని అది అనలే, వర్కర్స్ పక్షాన ఉంటామని చెప్పి. కేసీఆర్కే పేరు వచ్చినట్టుంది కదా 44% కాంగ్రెస్ కంటే. ఇప్పుడు వీరు మాట్లాడేటి అన్నింటి ప్రజలకు ఆలోచిస్తలేరు. మనం చేస్తున్న చేతలన్నీ ప్రజలు ఆలోచిస్తలేరు అనుకుంటే చాలా పొరపడుతున్నారు. మనం ఎంత అభివృద్ధి చేసి ఎంత చేసినా మన తాను ఎంత నిజాయితీ ఉన్నది అన్న దాని మీద ఏమి చూసి ప్రజలు చేస్తారు. నువ్వు ఆర్గనైజ్డ్ సెక్టర్కి ఇది ఇస్తేవి 750 మంది రైతులు అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ చచ్చిపోయాయి. కరెంటు మొత్తం 2వ క్రాప్ వాడుకోకపోతుంది. అది హైదరాబాద్లో ఇచ్చి మేము కరెంట్ ఒక్కటి పోనిస్తున్నామా అని అంటుమి. మొన్ననే మీరు అంటే కరెంటు లేదు 2 ఏళ్ళ దాకా ఇవ్వమంటే ఆ రైతులు సెకండ్ క్రాప్ వేసుకోనే లేదు. ఇచ్చిన వాళ్ళంతా సచ్చిపోయారు కదా. ఎప్పుడైతే ఆర్గనైజ్ సెక్టర్ కు ఇంత మీడియా కానీ సర్వం చూపిస్తుంటే ఆ అన్ఆర్గనైజ్ సెక్టర్ కి ఎవరు చూపించాలి? ఆ పేద రైతులకు ఎవరు చూపిస్తలేడు. మా సుంటలో మనం మాట్లాడేవాళ్ళు మీ పక్షాలు అవకాశం అభ్యంతరం లేదు, కానీ మీరు అవకాశం ఇచ్చినప్పుడన్నా వాళ్ళ పక్షాన్ని ఒక మాట మాట్లాడుతారన్నా. 44% ఎక్కువ ఇవ్వగలిగాడు కదా కేసీఆర్ గారు, 43% కంటే 44 కదా పోటీకి. ఇప్పుడు ఆడికెళ్ళి ఒకటి 44 చేస్తాడు చెప్తున్నా కదా, అడిగిందేమో 43 అయితే 44. ఆర్టీసీని తెలంగాణలో లాభసాటిగా నడిపించే అవకాశం ఉంది. ప్రభుత్వం ఖర్చు కాదు, గ్రేటర్ హైదరాబాద్ ప్రభుత్వం ఆర్టీసీ ఉన్న బకాయిలు చెల్లిస్తానంటున్నాడు. బకాయిలు చెల్లించడం అనేది చాలా పాజిటివ్ డెసిషన్. అది ఆ
విధంగా అన్ని ఈ ప్రభుత్వం నేను ఆర్టీసీ కార్మికులకు ఇవ్వాల్సిందే ఇవ్వమని అన్నదే ఈ 10 రోజులు కొట్టొద్దాలని అన్నమాట వాస్తవమే. అప్పుడు 43% ఇచ్చిన మాట వాస్తవమే. కానీ ఇవన్నీ చూపించి వేరే దెబ్బలన్నీ పెట్టొద్దని, ఒక ఛార్జీలో ఒకటే కాదు ఇంకా వేరే విషయాలలో అన్నిటి మీద దెబ్బలు కొట్టి మన తప్పులన్నీ కప్పించుకోవడానికి ఇది ఒక వాదం కావద్దు. ఇవాళ నిరుద్యోగులను అడ్రస్ చేయమన్నప్పుడు వాళ్ళు ఆర్గనైజ్ సెక్టర్ ఇవాళ మొత్తం తెలంగాణ కోసం పోరాటం చేసింది. ఈ ఉద్యమమే దానికోసం వచ్చింది. మనకు రోజు ఒక ఇంటికి ఉద్యోగం వస్తుంది. కిరణ్ గారు నిడదవోలు నుంచి లైన్ లో ఉన్నారు. కిరణ్ గారు నమస్కారం, చెప్పండి మీరేమంటారు? 2 ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? సార్ నమస్కారం. సార్ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమైన శాఖల్లో ఆర్టీసీ కూడా ఒకటి. అవును, ఆర్టీసీ ఉద్యోగులు కూడా వాళ్ళకి మిగతా ప్రభుత్వ ఉద్యోగులకు ఉండే బెనిఫిట్స్ ఏమి పెద్దగా ఉండవు వీళ్ళకి ఇంతకు ముందు. నెక్స్ట్ వాళ్ళ ఉద్యోగం కూడా చాలా క్రిటికల్ గా ఉండదు. ఎందుకంటే ఒక వారంలో 6 రోజుల ఉద్యోగం, 5 రోజుల ఉద్యోగం కంటిన్యూగా. కండక్టర్ చేసిన కండక్టర్ గానీ రిటైర్ అవుతుంది, డ్రైవర్ గా చేసిన డ్రైవర్ గానీ రిటైర్ అవుతుంటాడు. వాళ్ళకి పెద్దగా బెనిఫిట్స్ కూడా ఉండవు. వాళ్ళ విషయంలో ఫిట్మెంట్ వాళ్ళు స్ట్రైక్ చేసి కూడా నిజంగా హైకోర్టులు, సుప్రీంకోర్టులు ఏం జడ్జిమెంట్లు ఇచ్చినా గానీ వాళ్ళు స్ట్రైక్ చేయడం అనేది వాళ్ళకి న్యాయంగా నిజాయితీగా ఉన్న హక్కు. అది దానికి కాదంటానికి ఎవరికీ లేదు. సార్ రాజకీయ నాయకులు 10 సంవత్సరాల్లో 3 సార్లు 4 సార్లు 1,50,000 2 లక్షలు జీతాలు బడ్జెట్లు పెంచుకొని ప్రజాసేవకు జగన్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళకి అవసరమా అండి? 450 కోట్లు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టినానికి అవసరమా? 1,50,000 ఇచ్చే జీతం వచ్చాం 1,50,000 2 లక్షలు పెంచుకుంటారు. రాజకీయ నాయకులను మాట్లాడుతున్నారు. ఆ రాజకీయాలకు ఆడ ఉత్తగా టీవీల కాడ కూర్చొని మాట్లాడదు కాదు, ప్రజలలో వచ్చి పనిచేసి చూపియండి. ఈ టీవీల కాడకు వచ్చి మస్తు రోజు మాట్లాడతావు. 4 సార్లు నీ భార్య 10 మందికి ఛాయలు ఇస్తే అప్పుడు తెలుస్తుంది ఈ డబ్బాలు కొట్టుడు అన్ని. మేము మీకన్నా ఎక్కువ మాట్లాడినా మేము ప్రజలల్లో. ఒక కార్యకర్త 190% మంది రాజకీయ నాయకులు ఇవాళ డబ్బులు లేక చనిపోయినారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా, మెదకు నారాయణ రెడ్డి గారు బైపాస్ చేసుకోలేక చనిపోయింది ఎమ్మెల్యే, ఎక్స్ఎమ్మెల్యే. అవన్నీ మాట్లాడొద్దు మీరు. అవన్నీ మాట్లాడితే ఫ్యాషన్ అనుకుంటే మాకు చాలా మాట్లాడొస్తాయి. ఇవాళ నాగార్జున సాగర్ నుంచి ఇక్కడ దాకా పడి రాజకీయ నాయకులు మాటలు మాట్లాడితే బాగుంటుంది. మీరు అనండి వ్యాపారవేత్తలు రాజకీయాలకు రావద్దని ఓట్లేయకండి. మీరే ముందు ముందు లైన్లలో వేయకుర్రి. సామాన్య కార్యకర్తను డబ్బాలు కొడితే కాంగ్రెస్ పార్టీ బాగా కోపడ్డారు, ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యాపారవేత్తలను రానియకుండా అదానీలో ఓట్లేయకుర్రి. ఇద్దరు రాజకీయ నాయకులు ఒకటైపోయారు ఈ విషయం. న్యాయం మాట్లాడతాం ఒకటే. కిరణ్ గారు లైన్ లో ఉన్నట్లేడు. రైట్, విజయవాడ నుంచి రామారావు గారు లైన్ ఉంటాడు. రామారావు గారు నమస్కారం, మాట్లాడండి. ఇక్కడ నేను అడిగింది ప్రభుత్వాలు వారం రోజుల పాటు స్ట్రైక్ చేయనివ్వడంలో ఉన్నటువంటి వ్యూహం మీద కరెక్టా కాదా అన్నది కూడా ప్రధానమైన చర్చ. ఓకే, చెప్పండి రామారావు గారు. 9:30 మీకు నమస్కారం అండి. అక్కడ పెద్దలకు నమస్కారం, మాట్లాడండి. ఏం లేదండి, చిన్న సన్నివేశం చెప్తానండి. ఒక రాజ్యాన్ని 2 పురుష శిష్యులు పంచుకున్నారు. శిష్యుడు యాగాలు చేసుకుని పంచే వాటికి గురువు గారికి కూడా శిష్యుడి తపస్సు చేసి అర్ధరాజ్యాన్ని లాగేశాడు. నేను కూడా అదే బాణీలు వెళ్తామని గురువు గారు కూడా ఇద్దరు కలిసి తపస్సు చేస్తున్నారు డెవలప్ చేసుకోవడానికి అర్ధరాజ్యాలని. ఒక సరేలేని వీళ్ళ భక్తి వచ్చి ఆ స్వామి ప్రత్యక్షమయ్యి గురువు గారి దగ్గరికి డైరెక్ట్ వచ్చాడు, కొత్త ఆయన కదా అని. ఆయన అన్నాడు మా శిష్యుడు కూడా చేస్తున్నాడు, ముందు అక్కడికి వెళ్దామన్నాడు. శిష్యుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత శిష్యుడు అన్నారు మా గురువు గారికి కూడా చెప్తారు వెళ్దారంటే ముందు మీ దగ్గరికి వెళ్దామన్నారంటే అక్కడికి వెళ్ళొచ్చాడు. సార్ నాకు ఒక కన్ను తీసేయ స్వామి అన్నాడు. అదేంటన్నా పోటీ పైన ఒక కన్ను తీసేయండి అన్నాడు. గురువు గారు తెలియగలడు కదా, కోరుకున్నారంటే గురువు గారు అన్నారంట ఆయన డబ్బులు ఇవ్వన్నారంట. మన రాష్ట్రాలు ఇప్పుడు అలా ఉన్నాయి సార్. చెప్పిన ఇందులో చాలా వ్యాలిడ్ పాయింట్ ఏంటంటేనండి, 2 పోటీ పడి కాంపిటేటివ్ పాపులిజం వైపు పోతే రాష్ట్ర భవిష్యత్తు 2 రాష్ట్రాల భవిష్యత్తు ప్రశ్నార్థంగా అవుతుంది. ఇంత నష్టాలు అలా కాకుండా మనకి వెస్ట్ బెంగాల్, కేరళ, పంజాబ్ లో ఇప్పటికే రుణభారం చాలా విపరీతంగా ఉందండి. అదే జాబితాలో మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కూడా జారబోతున్నాయి. ఏంటంటే
ఆర్థిక పరమైన క్రమశిక్షణ పాటించకపోతే ప్రమాదం ఉన్నది. పాపులిజం ఓకే, మీరు మళ్ళీ ఎన్నికలు రాబోయే ముందు మళ్ళీ పాపులిజం మరి ఎప్పుడు మనం రైట్. ఓకే, అన్వర్ గారు మరొకరు ఇల్లేందు నుంచి. అన్వర్ గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్తే. సార్ నమస్తే. అందరికి అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం సార్. గుడ్ మాట్లాడు సార్. అమ్మాయిని అడగండి అన్నం పెట్టదు కదా సార్. కనీసం అడిగి ఒక వారం రోజులు వాళ్ళని సమ్మె చేపిస్తే కొద్దిగా స్టేట్ మొత్తం తెలుస్తుంది. వాళ్ళు అడిగినంత కంటే 1% ఎక్కువ ఇచ్చిండు కేసీఆర్ మాకు. అది చెప్పిన ఆయన ఫోటోలు పెట్టి మొత్తం పాలాభిషేకం చేయటం మంచిగా పేరు వచ్చింది అన్నమాట ఇప్పుడు కేసీఆర్ కి. అట్లానా? మరి కానీ మరి నష్టం జరిగింది కదా, దాదాపు 100 కోట్ల నష్టం జరిగింది అంటున్నారు ఇక్కడ కానీ అక్కడ కానీ. 100 కోట్ల నష్టం జరిగింది అంటారు, మళ్ళీ తెల్లారి మళ్ళీ వాళ్ళే మొత్తం అంత బరాబరే ఉంది, ఏం లేదు వచ్చేసారు కదా కార్మికులు అని చెప్పని వాళ్ళే కవర్ చేస్తారు. వ్యవస్థల మీద మీకు అలా కదండి. నష్టాన్ని 2 రకాలుగా చూడండి. ఆదాయ నష్టమా నిజంగా నష్టమే కదా, నిజమైన నష్టం కదండి. ఆదాయ నష్టం అంటే దాంట్లో చాలా ఖర్చు ఉంటది, చాలా ఖర్చు పోయినా కూడా ఖర్చు ఆదాయం. అపార్ట్ ఫ్రమ్ కోట్లాది మంది జనం ఎందుకు వారం రోజుల పాటు సఫర్ అవ్వాలండి? 43% అక్కడ చంద్రబాబు గారు కానీ ఇక్కడ కేసీఆర్ గారు కానీ 44% సిద్ధమైనప్పుడు ప్రజలు ఎందుకు నరకయాతన పెట్టాలి? సామాన్య ప్రజలు ఎంతో మంది నారయాతన పడ్డారు. రంగారెడ్డి గారు ఇక్కడ మనం చూస్తున్నాం మన దేశంలో రాజ్యాంగబద్ధంగా కానీ లేకపోతే ఆచరణలో కానీ ఒక ఫిజికల్ డిసిప్లిన్ అనేది లేదు. అది ఎందుకంటే ఒత్తిళ్లను బట్టి, రాజకీయ నిర్ణయాలను బట్టి, అక్కడ ఆర్థిక పరిస్థితులను బట్టి ప్రభుత్వాలు మరి రాజకీయ పార్టీల మనుగడ కానీ ప్రభుత్వాల మనుగడ కానీ దీన్ని బట్టి నిర్ణయాలు అనేవి జరుగుతున్నాయి. ఇప్పుడు మనకు తెలుసు, ఇప్పుడు ఆదాయంలో అప్పులు ఎంత తేవాలన్న దాంతో FRBM యాక్ట్ కానీ కొన్ని రెగ్యులేటరీ ఇది ఉండే, తర్వాత మ్యాక్సిమం దాని సీలింగ్ ఉన్నాయన్నమాట. కానీ దీంట్లో ఏంటంటే ఉద్యోగుల జీతభత్యాలు కానీ మిగతా ఖర్చులకు కానీ దాని యొక్క నిష్పత్తి అనేది చట్టబద్ధంగా ఎక్కడ లేదు దేశంలో. రెండోది ప్లాన్ నాన్ ప్లాన్ కూడా నేను ఆ టెక్నికల్ డీటెయిల్స్ స్ట్రైట్ గా అడుగుతున్నా. మీరు వారం రోజుల క్రితం ఏం చెప్పారు, 3 రోజుల క్రితం ఏం చెప్పారు? నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీరు కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ టీఆర్ఎస్ ప్రభుత్వాలు ఇంకా దాని గురించి పెద్దగా మాట్లాడలే, ఏమాటకమాట మేము పరిష్కరిస్తాం అంతవరకు ఆగారు. కానీ మీరేం చెప్పారు? 30% ఇవ్వడానికి కుదరదని చంద్రబాబు గారు అన్నట్టుగా వచ్చింది. అట్లాగే మంత్రులు అయితే అసలు ఇచ్చే ప్రసక్తే లేదన్నారు, ఆర్థిక కష్టాల్లో ఉన్నారు. ఇప్పుడు అప్పుడు అంటే 2 రోజుల్లోనే మొత్తం తెల్లారి నైట్ మారిపోయిందా? ఒకటి దీంతో ఆ పని ఏదో ముందే చేస్తుంటే ఇన్ని కష్టాలు ఉండవు కదా జనానికి. దీంతో ఒకటి మనం అర్థం చేసుకోవాలి, ప్రభుత్వానికి ఆర్థిక సంక్షోభం ఇబ్బందులు ఉన్నాయని దాంతో కేసీఆర్ కూడా కాదనలేడు, అది జగమెరిగినటువంటి వాస్తవము. అయితే ఒక ఆశ ఏదైనా ఒక 4-5 దఫాలు చర్చలు జరిపితే ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభాన్ని అర్థం చేసుకొని మరి కార్మిక సంఘాలు దిగి వస్తాయి ఉన్నటువంటి ఆశతో 2-3 దఫాలు చర్చలు జరపడం జరిగింది, అంతే తప్ప మరొకటి కాదు. ఇక్కడ ఏమంటున్నామంటే మనం బాగా అర్థం చేసుకోవాల్సింది, ఇప్పుడు కోర్టుకు పోతాడు, నాకు ₹1,00,000 డబ్బులు కావాలంటాడు, కోర్టు ఏముంటుంది, ₹1,00,000 ఏముంటుంది, లేదంటే 90,000 ఏముంటుంది, లేదంటుంది. కానీ నువ్వు ₹1,00,000 అడిగినావు, 1,10,000 తీసుకోమని ఏ కోర్టు కూడా చెప్పదు. ఇక్కడ మేము 43% నిర్ణయం తీసుకుంటే దిద్దు కోసం, హఠం కోసం చంద్రబాబు నాయుడు గారు కంటే నేను ఒక పెద్ద ఉదారబెత్తను దానకను నేను చెప్పే దానికోసం కేసీఆర్ 44% ఇవ్వడం జరిగింది. నేనంటున్నా అదే నువ్వు చంద్రబాబు నాయుడు గారు ₹1,00,000 రైతులకు ఇస్తే నువ్వు 2 లక్షలు ఎందుకల్లా? చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగులు 58 ఏళ్ళు చేస్తే నేను 62 ఏళ్ళు చేస్తాను, నువ్వెందుకల్లా? అంటే ఇప్పుడే చేస్తావు నువ్వు. అంటే నీకు గ్రేటర్ ఎన్నికలు వచ్చినాయి. మొన్న బీజేపీ అభ్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి పైన సిటీలో ఎమ్మెల్సీగా గెలుపొందడం జరిగింది. కార్మిక సోదరులు కానీ ఉద్యోగులు కానీ వీళ్ళందరూ కూడా మొత్తం హైదరాబాద్ లోనే చాలా ఎక్కువ మంది ఉంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని నువ్వు 43% చేస్తావు. అదే నీకు ఒక పొందనసు ఉంటే రెండో రోజే 45% ముందుకు చేయాలి కేసీఆర్. ప్రతిదీ చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టడానికి కోసము ఇక్కడ తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టడం కోసం తప్ప నువ్వు కార్మికుల కోసం చేస్తున్నావా? నువ్వు గొప్ప మనసుతో చేస్తున్నావా? తెలుగు ఇష్యూ అంతటిని కేసీఆర్ మీద డైవర్ట్ జగన్నాథ్ గారు సమాజం ఒకటి మాట, ఇద్దరు పోటీ పడి కార్మికులు లాభమైంది కాబట్టి కానీ అది అంతవరకు నేను దాన్ని నేను దాన్ని తప్పు. నేను చెప్పేది ఈ వారం రోజులు జనం అనుభవించిన నరక యాతనకి, ఈ 100 కోట్ల నష్టానికి ఎవరు బాధ్యత వహించాలి?
కేసీఆర్ గారా చంద్రబాబు గారా ఏ ఉద్యమము ఏ స్ట్రైక్ జరిగేప్పుడైనా కూడా మీరు చేతులారా కావాలని చేయిస్తారా? అంటే సమ్మెలు చేయించి మీరు పేరు తెచ్చుకుంటారా? మేము పేరు తెచ్చుకుంటాం. చేశారు మరి అంటే మీ దగ్గర డబ్బులు లేవని 2 రోజుల క్రితం చంద్రబాబు గారు ఎట్లా అంటారు? 2 రోజుల్లోనే డబ్బులు ఎట్లా వచ్చాయి? అంటే అసత్యాలు చెబుతున్నారు, వాస్తవాలు చెబుతున్నారు. డబ్బులు ఇప్పటికి మరి ఇప్పుడు లేకపోతే ఎట్టిస్తారు? ఇంకా 20 సంవత్సరాలు కూడా డబ్బులు ఉండవు. ఏంది కానీ అంటే ఏపీని అట్లాగే ఉంచుతారా మీరు? రేపు మేధావులు ఏమంటారు, వీళ్ళు ఏమంటారు? 20 రోజులైనా కూడా చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోలేదంట. వారం రోజులకి అంటా ఉంటే మరి పట్టించుకోకపోవడం కాదు సార్, అదేదో ముందే పట్టించుకుంటే మీ ఆర్థిక పరిస్థితి డబ్బులు. నా ప్రశ్న ఏంటంటే 2 రోజుల్లో డబ్బులు ఎట్లా వచ్చేస్తారని నా ప్రశ్న. ఇది కార్మిక సంఘాలతో కానీ బేరసారాలు కేసీఆర్ ని అన్నారు, చర్చలు ఉంటాయి, సంప్రదింపులు ఉంటాయి, దాన్ని బట్టి నిర్ణయాలు జరుగుతాయి. జయకిషోర్ గారు కాకినాడ నుంచి నమస్కారం అండి, మాట్లాడండి. రైట్. రాజగోపాల్ గారు, రాజశేఖర్ గారు మరొకరు హైదరాబాద్ నుంచి. రాజశేఖర్ గారు గుడ్ మార్నింగ్ కేసీఆర్ గారు. నమస్కారం అండి, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ కేసీఆర్ గారు. మాట్లాడండి, నమస్కారం, మాట్లాడండి సార్. మీరు స్ట్రైక్ కోసం అడిగారు. ఈ రిజాల్వ్ అయిన దానికి 2 స్టేట్లు ఏమైనా వైఫల్యం ఉందంటే ఖచ్చితంగా వైఫల్యం ఉందండి. ఎందుకంటే 3 days బ్యాక్ మీకు ఆర్టీసీ సంఘ నాయకులు తీసుకొచ్చి మీరు తెలంగాణ ప్రభుత్వ నాయకులను అడిగారు, వీళ్ళని అడిగారు, మంత్రులు అడిగారు. మీరు ఏమైనా హామీ ఇస్తున్నారండి? లిటరల్ గా 2 ప్రభుత్వాలు మాత్రం ఫెయిల్ అయినాయండి. అంటే 8 days ప్రజలు సఫర్ అయిన తర్వాత ఇప్పుడు రిజల్ట్ అంత అనుభవం ఉన్న ఆ పక్కన ఉండే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు, ఈ పక్కన ఉద్యమనేతగా మంచి పేరు సంపాదించిన ఈయన కేసీఆర్ గారు, వీళ్ళెవరు కూడా రిజల్ట్ చేయలేరండి. స్ట్రైక్ కోసం మీరు అడిగారు, దానికి ఏ నాయకులు ఆన్సర్ చెప్పలేకపోతున్నారు. ఎవరన్నా కాలం చెప్తే మాత్రం ఏదైనా పార్టీకి ఆపాదించడం కూడా ఏమీ లేకుండా మా మదర్ ఆ టైంలో హాస్పిటల్ తీసుకెళ్ళి నేను సఫర్ అయ్యాను. అవును, అది కదా బాధాకరమైన ఘట్టం. అది అసలు సామాన్యుడిని బాధను ఎవరు పట్టించుకోవట్లేదు. జగన్నాథం గారు మాట్లాడడానికి ముందుగా శివాజీ గారు ప్రకాశం జిల్లా నుంచి లైన్లో ఉన్నారు. శివాజీ గారు నమస్కారం, మాట్లాడండి. అక్కడ ఉన్న వాళ్ళకి అందరికి ధన్యవాదాలు సార్, నమస్కారాలు. మాట్లాడండి సార్. ఇప్పుడు ఆర్థిక సంక్షోభం అనేది సృష్టిస్తుంది ఈ యొక్క రాజకీయ నాయకులు నాకు తెలుస్తుంది. అటు 43%, ఇటు 44%. ఈ విధమైన ధోరణి ఉంటే రేపు ఫ్యూచర్ లో యువత తరం మటుకు బాగా నష్టమైన పరిస్థితి అయితే ఏర్పడితే నా అభిప్రాయం సార్. వాళ్ళు తప్పు అనేది కాదు విషయం. ఈ రాజకీయ సంక్షోభం ఏర్పడుతుంది. ఈ పెద్దలు ఈ రాజ్యాంగాన్ని ప్రజలు ఎన్నుకున్న వాళ్ళ చేత వాళ్ళని ఇష్టానుసారం చేస్తున్నారు. వాళ్ళు లబ్ధి చేయకూడటానికే ఏమంటారు, 2 రోజులు దాకా ధర్నా పెడతారు, ఈ ప్రజలనేమో ఇష్టానుసారం చేస్తారు. ఈ విధమైన ధోరణి ఉన్నప్పుడు ఏమవుతుంది? ఇచ్చారు అదేదో ముందే ఎందుకు ఇవ్వలేదు? ఇదంతా లింగారెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు కూడా మీరు విన్నారు కదా, సమాధానం చెప్పండి. ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా ఈ పెంపుదలు ఇవన్నీ వాటి యొక్క పరిస్థితులను ఆధారంగా పట్టుకొని సమీక్షించుకొని నిర్ణయం తీసుకుంటారు. సరే, లింగారెడ్డి గారు ఒక మాట అన్నారు, 43 అని మేమంటే 1% మీరు ఎందుకు ఇచ్చారు ముందు అంటే, మరి ఎంప్లాయీస్కి ఇచ్చినప్పుడు మీరు 27-30% అన్నారు. మేము ముందే 43 అనౌన్స్ చేసాము. మేము చేసినాక మీరేంటి చేసారండి? మరి 29 అడ్డుపడద్దు. ఏమి 29-27 మేము చెప్పిన దానికంటే తక్కువే కదా అనే కదా, మరి మీరెందుకు చేశారు? ఇప్పుడు మొదటి నుంచి కేసీఆర్ గారు చెప్తున్నారు అంటే ఎంప్లాయీస్కి సరిసమానంగా ఆర్టీసీ ఉద్యోగులు కూడా వేతన భత్యాలను పెంచుతామని చెప్పేసి. కాకపోతే ఒక్కొక్కటి ఇష్యూస్ సెటిల్ చేసుకుంటూ వస్తూ ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళకు కూడా మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు. మీరు క్లిప్పింగ్స్ కూడా చూడండి. నిన్న మాట్లాడేటప్పుడు మంత్రి ఉపసంఘాన్ని వేసి ఆయన అడిగారు, దీని మీద అదన భారంగా ఎంత పడుతుంది, ఏమవుతుంది చూడండి అని చెప్పిన తర్వాత అన్ని బేరీజ్ వేసుకొని మీరేమి ధనిక రాష్ట్రం మీరే అంటున్నారు కదా. ధనిక రాష్ట్రం అనేది ఉన్న దీంట్లో ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టడానికి సరిపోయేంత డబ్బు ఉందనుకుంటే అది తప్పే ఏదైనా కానీ. నిన్న కూడా చెప్పారు కేసీఆర్ గారు మన ధనిక రాష్ట్రం కదా. అదే కరెక్ట్. నేనంటే ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి ఎప్పుడైనా కానీ, ఫ్లక్చువేట్ ఎస్ వీఆర్ నెక్స్ట్ గుజరాత్ ధనిక రాష్ట్రం ఇప్పుడు. కాబట్టి ఈ నిర్ణయాలు తీసుకుని పరిపాలన సజావుగా సాగాలనే ఉద్దేశంతో ముందుకు పోతుంది. అది కూడా తప్పనంటే ఎట్లా? మీరు ప్రతిదానికి తప్పనట్లేదు. కార్మికులకి జీతాలు పెంచడాన్ని ఎవరు తప్పు పట్టట్లా,
కానీ 7 రోజులు 8 రోజులు సమ్మెకి ఎవరు బాధ్యత వహిస్తారు అంటే మీరు తెలిసే కావాలని చేశారా? మరి కార్మిక సంఘాల నాయకులు ఈ హైకోర్టుని కూడా ధిక్కరించే పరిస్థితి క్రియేట్ చేశారంటే అంటే వాళ్ళు తెలుసు ఆ గవర్నమెంట్ ఎట్టగా ఒప్పుకోపోతుందో ఇబ్బంది లేదు హైకోర్టు ఏముంది లేని అనుకున్నారా? అసలు ఎందుకు ఇట్లా చేశారు? 8 రోజుల పాటు స్వయంగా కేసీఆర్ గారు మాట చెప్పారు 93 లక్షల మంది రోజు ప్రయాణిస్తున్నారని. అంటే 8 రోజులు ఇంటూ 93 అంటే 8 కోట్ల మంది ఎంత నరక యాతన భరించారు? ఎవరు భరించాలి ఈ కష్టాన్ని నష్టాన్ని? అది బాధ్యత లేదా ప్రభుత్వాలకి? అక్కడ చంద్రబాబు గారు కానీ ఇక్కడ కేసీఆర్ గారు ఆలోచిస్తూ ఏర్పాట్లు చేస్తూనే పోతున్నాం. ఆంధ్ర ఎంసెట్ అయినప్పుడు కూడా ఇక్కడ ఎవరికి ఇబ్బంది కాకుండా కూడా బస్సులు కూడా సాధ్యమైనందుకు నడపడం జరిగింది. అసలు సమ్మె ఎందుకు చేయనివ్వాలి సార్? మీరు 44% ఇవ్వగలిగే పరిస్థితి ఉన్నప్పుడు సమ్మె దాకా ఎందుకు వెళ్ళాలి? వాళ్ళు 4 రోజుల ముందు నోటీస్ ఇచ్చారు కదా. నోటీస్ ఏమన్నా ఇప్పుడు సడన్ గా తెల్లారేసరికి ఇవ్వలేదు కదా. కొమ్మినేని గారు ఈ భారం ఎంత పడుతుంది అని చెప్పేసి ఒక ఉపసంఘం వేసి తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకున్నారు. వేరే కార్యక్రమాల్లో ఉంటూ చర్చలు జరుగుతున్నాయి. గతంలో చర్చలు జరుగుతలేవని కాదు, అది చేస్తూ తర్వాత దాని కూడా ఇబ్బంది అంటే ఏంటో మీరు అంటే వారం రోజులు ఇబ్బంది కాదా? వారం రోజులు ఇబ్బంది పడ్డదానికి వాస్తవమే. అంటే ఎంత త్వరగా దీని సమస్య పరిష్కరించాలి అంత త్వరగా పరిష్కరించడం ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచి వస్తే చేశారు, సంతోషం. అంతవరకు బ్రహ్మాండంగా పొగిడారు, ఆయన పాలాభిషేకాలు చేశారు. వాటన్నింటినీ మేము కాదంట్లా శభాష్ అంటాం, అదిగా సమస్య. ఈ పని ఏదో ముందే చేసి ఉంటే ఇంకా బ్రహ్మాండం అని ఉండేవాళ్ళు కదా. ఇంత నష్టం జరగదు కదా, ఇంత కష్టం ప్రజలు ఇన్ని కోట్ల మంది ప్రజలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కదా అన్నది నా ప్రశ్న. ఏ ప్రభుత్వం కూడా అంటే ప్రభుత్వాలు విజ్ఞతతోటి వ్యవహరిస్తున్నాయా లేదా? విజ్ఞతతోటి వ్యవహరిస్తే ఈ కష్టాలు రాకుండా ఉంటాయా ఉండవా అనేది. ఏ ప్రభుత్వాలు కూడా ప్రతి ఒక్క ఎంప్లాయీ సమ్మె చేసి పరిష్కరించుకు అనుకోరండి. గత చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి, సమ్మె పోకముందే పరిష్కరించే ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఆర్టీసీ సెల్ఫ్ జనరేటింగ్ ఇది. వాటికి లేదా రైల్వేస్ కానీ ఆర్టీసీ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ కార్పొరేషన్ వీటికి గవర్నమెంట్ బడ్జెట్ సపోర్ట్ ఎక్కువగా ఉండేది. ఎందుకంటే వాళ్ళు జనరేట్ చేసుకుని నిన్న ఆయన ప్రకటన చేసినది మంచి రెస్పాన్స్ వచ్చింది. దాన్ని ఎవరూ తప్పు పట్టట్లా. ప్రభుత్వం బడ్జెట్ లో గ్రాంట్ పెడతామని చెప్పడం కూడా గొప్ప విషయమే. దాన్ని ఎవరూ తప్పు పట్టట్లా. ఈ పని ఏదో 6 రోజుల ముందు చేసి ఉంటే కేసీఆర్ ఇంకా బ్రహ్మాండం అని ఉండేవాళ్ళు కదా అనేది నా ప్రశ్న. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు ప్రతిదానికి లేదు మనం నోటీస్ ఇచ్చాము మాకు ఇచ్చేయండి అంటే కాదు. సాధ్యాసాధ్యాలు కూడా ప్రభుత్వాలు ఉన్నాయి దేనికి సార్? చర్చలు జరుపుతూ ప్రభుత్వాలు ఉన్నాయి దేనికి? మరి సమ్మె కంటే ముందు చర్చలు జరుపుతూ ఉన్నారు. ఎంప్లాయీస్ తరఫున వీళ్ళు ఇప్పుడు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడానికి మంత్రుల సభ్యునికి డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు చర్చలు జరిపితే వాళ్ళు 50 చెప్తే మనం ఏదో 30 చేసి చర్చలు వాళ్ళు 43 అంటే 44 ఇచ్చి ఇంకా చర్చలు ఎందుకు మనకి? ఆర్టీసీ ఎండీ గారు ఏమన్నారు? ఆస్తులు అమ్మి జీతాలు కడతామా? మరి ఇప్పుడు ఏం కడతారు? నేను అనేది వారడానికి మీరు అన్నదే చెప్తాను. చర్చలు జరిపించి ప్రభుత్వాన్ని కానీ ప్రజల కానీ లాభం చేస్తాను. అది చర్చలు జరిపి సాధ్యాసాలు చూసుకుంటే అది కూడా తప్ప. ఇప్పుడు ఈ వారం రోజులు టెంపో క్రియేట్ చేయించి పాలు ఓపించుకుంటుంది కై చర్చలు. ఆమెర్ల పిల్లలకు ఎప్పుడు లోకమంతా పచ్చగా మీకు అట్లాగే చెప్తే ఏమున్నది? రైతుల హత్యలు జరగలేదా? ఈనాడు రాహుల్ గాంధీ వచ్చేసి భరోసా ఏం భరోసా ఇస్తున్నారని చనిపోలేదా? మీరు ఎన్ని ఎంతమంది చనిపోయారు? రంగారెడ్డి గారు ఒక్క మాట చెప్పండి. మీరు మాట్లాడిన తర్వాత నేను జవాబు చెప్పకముందు చెప్పండి. ఇప్పుడు అది కూడా తప్పంటే మీరు ప్రశ్న తప్పు కాదు. ఈ పని అప్పుడే చేసి ఉండొచ్చు కానీ ప్రశ్న తప్పు పట్టడమా కాదు మీ ఇష్టం. చర్చల అనంతరము ఒక కంక్లూజన్కి వచ్చాం. మేము వాళ్ళకి ఇవ్వగల కెపాసిటీలో ఉన్నాం. వాళ్ళు ఉద్యమంలో పాల్గొన్నారు, ప్లీజ్ చేసి 1% ఎక్కువ అది కూడా తప్ప. తప్పని చర్చల ఫలితమే కదా ఇది. ఎందుకు చర్చల ఫలితం? చర్చలు ఏం జరిగినాయి? అసలు చర్చలు ఏం జరిగినాయండి? అక్కడ కేసీఆర్ గారు, ఇక్కడ చంద్రబాబు గారు అనుకుంటే అయిపోయాయి కదా. మంత్రివర్గ ఉపసంఘాలు మాకు తెలియదు. మంత్రివర్గ ఉపసంఘాలు ఏం చేస్తారంటే కాదు, మంత్రులు ఏం చేస్తారో మంత్రి ఉపసంఘాలు ఏం చేస్తారో మీకు తెలుసు. సీనియర్ నేత అన్ని విషయాలు తెలుసు. రక్షించుకోవాల్సిన ప్రధాన బాధ్యత కార్మిక సంఘాల మీద ఉన్నది. ఆర్టీసీని విచ్ఛిన్నం చేయడానికి, ఆర్టీసీని నష్టాల్లో నెట్టడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మనకి ప్రభుత్వ రంగ సంస్థలు లేనప్పుడు మే 1వ తారీఖు నుంచి మన రాష్ట్రంలో పాల ధరలు తగ్గాయి. ఎందుకు తగ్గాయి? ప్రవేశించడం వల్ల తగ్గాయి. ఆర్టీసీ
ఆర్టీసీ ఉన్నంత కాలమే ప్రజలకు రవాణా చౌకగా మాట్లాడుతుంది ప్రభు గారు రంగారెడ్డి 29% అని చెప్పి మేము ఇంతకుముందు చెప్పిన తర్వాత వాళ్ళు 29% అన్నారు. అదే ముందే 43% చెప్పినామంటే ముందే మీరు 43% చెప్తే ఎందుకు చేస్తారు వాళ్ళు? రైతులకు ఎలక్షన్ల వల్ల ఇన్స్టాల్మెంట్లు అనలేదు, ఆ దాని గురించి మాట్లాడారు, రుణమాఫీ గురించి. అది ఇద్దరు చెప్పు, మేము వింటాము. వేరే చెప్పకూడదు, రైతులు చచ్చిపోతారని చెప్పి మేము చొరవ తీసుకొని 43% అనకపోతే నెల్లూరు కూడా కేసీఆర్ 44%. ఇప్పించారంటే కార్మికులకు చంద్రబాబు గారు ఇప్పించారు. అలాగే అనౌన్స్ చేస్తారని ముందు అనౌన్స్ చేస్తారని ప్రభు గారు రంగారెడ్డి నుంచి నమస్కారం. మాట్లాడండి సార్. అక్కడ ఉన్న వాళ్ళకి నా నమస్కారం సార్. గుడ్, మాట్లాడండి సార్. అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్ సార్. అందరికీ నమస్కారం సార్. అక్కడ ఉన్న వాళ్ళకి సార్, ఇప్పుడు ఈ మా తెలంగాణ ముఖ్యమంత్రి గారు ధనిక రాష్ట్రం అంటున్నాడు కదా. అవును, అదే మిగులు రాష్ట్రం కానీ ధనిక రాష్ట్రం కానీ కేసీఆర్ గారు ఎందుకు ఆ డైలాగ్ వాడుతున్నారు? కానీ ఇక్కడ ధనిక రాష్ట్రం అని చెప్పినా మనం సీరియస్ గా తీసుకోవద్దు, అక్కడ పేద రాష్ట్రం అని చెప్పినా సీరియస్ గా తీసుకోవద్దు. ఇద్దరు 1,13,000 కోట్లు బడ్జెట్ పెట్టిన వాళ్ళు పేద రాష్ట్రాలు ఎట్లా అవుతాయండి? ధనిక రాష్ట్రం అయిపోయినట్లు 2 లక్షల కోట్ల బడ్జెట్ వచ్చేసింది. శ్రీనివాస్ గారు వరంగల్ నుంచి మరొక లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్ గారు. సార్, అక్కడ వచ్చిన వాళ్ళకి అందరికీ నమస్కారం సార్. గుడ్ గుడ్. ముఖ్యంగా కార్మిక సోదరులకు అందరికి శుభాకాంక్షలు. గుడ్ సార్. ఏదైనా కానీ మన దగ్గర ఉన్నది పోరాటనే సాధించుకోగలుగుతాం సార్. తప్పకుండా పోరాడాల్సిందే. తప్పుపట్టట్లేదు మిత్రమా, నేను కార్మిక సంఘాలను ఒక్క మాట కూడా అంటలా, ఎందుకంటే వాళ్ళు స్ట్రైక్ వెళ్తా ఉన్నారు. పార్టీ సంఘం కాదు సార్, పార్టీ సంఘాల గురించి చెప్తున్నాను సార్. ఏదైనా కానీ ఏ కార్మికుడైనా కానీ దాన్ని పోరాడితేనే పాలకుల దృష్టికి పోతుంది, దాని సమస్య పాలకుల దృష్టిలోకి తీసుకురాగలుగుతారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే పాలకుల దృష్టి అంటే పాలకులు అసలు ప్రభుత్వాలు వెళ్తున్నది ఇది దేనికోసం వెళ్తున్నారు? సమ్మె నోటీసులు ఎందుకు ఇస్తారు? ఆ చర్చలప్పుడు ఆర్టీసీ ఆస్తులు అమ్ముకుని ఇవ్వాలా జీతాలని అడిగారు అధికారులు, సీనియర్ అధికారులు. ఇప్పుడు వాళ్ళంతా ఏం చెప్తారు? మరి హైకోర్టు ఏమో కంటెంప్ట్ నోటీస్ ఇచ్చింది, మీరు అర్జెంటుగా చేరమంటే చేరనే లేదు, అయినా కూడా ప్రభుత్వాలు ఏం పట్టించుకోలేదు. మళ్ళీ పిలిచి చర్చలు జరిపాయి. ఇట్లా కోట్ల మంది ప్రజలు ఇబ్బందులు ఎందుకు పడాల్సి వచ్చింది? ఇటువంటి సమస్యలు రాకుండా ప్రభుత్వాలు ముందే జాగ్రత్త పడి ఉంటే మంచి పేరు, ఇంకా మంచి పేరు వచ్చేది కదా అన్నది తప్ప ఇంకోటి కానే కాదు. ఏమంటారు? కరెక్ట్ సార్. కానీ మన దగ్గర అంత సద్విరోధమైన వాతావరణం ఉందా? ఫస్ట్ అందరు చర్చలో కూర్చొని మాట్లాడుకుని ఎంత అనేది మన దగ్గర ఉందా? వాళ్ళు ఎంత అడిగితే అంత ఇచ్చేసారు, ఇంకెక్కువ ఇచ్చారు కదా. ఇప్పుడు బేరసారాలు ఎప్పుడు ఏదో కొంచెం తగ్గించడానికో దేనికో, వాళ్ళు అడిగిన దానికంటే ఎక్కువ ఇవ్వడానికి అయితే అసలు సమ్మె జరగటం. రైట్. ఏపీ మంత్రులు వాస్తవాలు చెప్పకుండా చంద్రబాబు భజన బృందంలా మారారన్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 78% మంది అవునని, 22% మంది కాదంటున్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.